చందు రైటింగ్ అయిపోయిందా? యా, నీకు ఏ పాయింట్స్ మీద డౌట్స్ ఉన్నాయో నోట్ చేసి ఉంచు, వచ్చాక డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్. హే, పార్క్లోకి వెళ్దామా? యా, ఓకే. సో మొత్తానికి ఒక స్టోరీ రాయడం అయిపోయిందనమాట. యా. ఇందాకప్పుడు నువ్వు లవ్ గురించి ఫ్రీడమ్ గురించి చెప్తున్నావు కదా, ఐ రియల్లీ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్. అసలు ఆ లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి రిలేషన్షిప్లో ఉండి నువ్వు నాకు నేను నీకు అనుకుంటూ ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే సమ్వేర్ ఐ ఫీల్ ఇట్ కిల్స్ అవర్ ఫ్రీడమ్. నాకు ఒక పర్సనల్ స్పేస్ ఉండాలని నేను కోరుకుంటాను. జస్ట్ బికాస్ యూ లైక్ సమ్ వన్ అండ్ దే లైక్ యూ బ్యాక్, ఇట్ డజంట్ మీన్ దట్ దే షుడ్ స్టిక్ టు యూ. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక పర్సనల్ స్పేస్ లైఫ్ ఉంటుంది. వన్ షుడ్ రెస్పెక్ట్ దట్. దాట్స్ రియల్లీ ట్రూ. ఈవెన్ ఐ హావ్ పర్సనలీ సీన్ సమ్ రిలేషన్షిప్స్ వేర్ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిని అడిగి వెళ్ళడం, అబ్బాయి లైఫ్లో జరిగే మినిట్ విషయాలన్నీ అమ్మాయిలు తెలుసుకోవడం, ఈవెన్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళాలన్నా లవర్ పర్మిషన్ తీసుకోవడం. ఇందులో లవ్ ఫ్రీడమ్ ఏముంది నా బొండ? డైలీ సీరియల్లో అత్తగారి క్యారెక్టర్లు బెటర్ ఉంటాయేమో దీనికన్నా. మరి నార్మల్గా ఒక అమ్మాయితో నీకు ఎలా ఉంటే ఇష్టం? చెప్పాలంటే ఒక అమ్మాయితో క్రేజీగా చిల్పిల్ మూడ్లో ఉండి ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం. లైక్ వితౌట్ ఎనీ స్ట్రింగ్స్ అటాచ్డ్. లైక్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్? నేను అలా అన్నానా? వితౌట్ ఎనీ కమిట్మెంట్స్ చిల్పిల్ అంటే అదే కదా మరి. అది వేరు ఇది వేరు. ఓహో.